మహేష్ పిల్లలు కానీ ఉమ్. ఎంత అటాచ్మెంట్ అంటే తాతగారు అంటే కొన్నుని ఏం చేశారండి అలా మహేష్ బయట ప్రపంచం కూడా మర్చిపోయాడు. మహేష్కి పెద్ద షాక్ అండి అది. ఉమ్. ఒక పక్క తల్లి అన్న తండ్రి ఉమ్. పటా ఒకేసారి అలా వెళ్ళిపోవటం అనేది మనిషికి తట్టుకోలేని బాధ. ఉమ్. అది ఆ ఫ్యామిలీలో హనుమంతరావు కానీ అదే శాస్త్రిరావు శాస్త్రిరావు, అవును. వీళ్ళెవరో ఉమ్. నిలబడలేని పరిస్థితి. హనుమంతరావు లేరు అనుకోండి, అదే ఆయన ముందుగానే కాలం చేశారు కదా. ముందుగానే కాలం చేసి ఉమ్. చాలా బాధాకరమైన విషయం. కృష్ణ గారికి యాక్చువల్గా ఆయన కుడి భుజం లాగా హనుమంతరావు గారు ఉండేవారు అంటారు కదా. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు. ఉమ్. ఉమ్. అంటే కొంచెం ఆయన కూడా ధైర్యవంతుడు అంటారు కదా. ధైర్యవంతుడే. ఆ. ఇటు ధైర్యవంతుడు. ఈయన కొంచెం సౌమ్యుడు కదా. ఈయన బంగారయ్య. తమ్ముడు, ఆయన కంట్రోల్ చేసేవాడు. ఉమ్. హనుమంతరావు గారు బాగా కంట్రోల్ చేసేవాడు. ఉమ్. ఈ మహారాజుని కానీ వీళ్ళందరిని కానీ కేకలేసి ఉమ్. అది చేసి ఇది చేసి కంట్రోల్ చేసేవాడు. ప్రొడక్షన్ విషయంలో చూసుకుంటే ఆయనే కంట్రోల్. భోజనాలు పెట్టడం కానీ ఉమ్. అన్నీ బాగా అసలు రామాధవరావు కూర్చోబోచేద్దరా అనిపించేవాడు. ఉమ్. నన్ను బాగా చూసేవాడు. ఇలా అన్నారు. పర్సనల్గా మీకు అంటే కృష్ణ గారితో ఉన్న అనుబంధంతో మీకేమన్నా ఆయన పర్సనల్గా చేసినవి ఏమన్నా ఉన్నాయా? నన్ను అడిగేవాడు, అయినా కానీ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే. కాకపోతే ఒకసారి నిర్మల్ గారు ఓ 10 లక్షలు ఇచ్చింది. ఎప్పుడు? ఆవిడ 1 ఇయర్ చనిపోయే ముందు 6 నెలల ముందండి. అవునా? ఎందుకో ఆవిడ, అదరా ఏంటి అలా ఉన్నా, డబ్బు కావాలా అందే. ఇదేంట్రా ఇలా అంటుందని. నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కో అంటే నాకు ఎందుకమ్మా ఉంది కదా అని నేను ఇలా మాట్లాడేవాడిని. ఎవరికన్నా చేయండి, బయట వాళ్ళకి చేయండి అమ్మా, నాకెందుకు అనేవాడిని. అదేంటి మాధవరావు, నీకేమన్నా చెయ్యాలనిపిస్తుందయ్యా, చేసుకో అని ఆయన నవ్వేవాడు. సో ఆమె కూడా అంత మంచి హృదయం ఉన్నామే. అలా అని ఇక ఒక 6 monthsలో 8 monthsలో చనిపోతుంది అనగానో ఎప్పుడో 1 year లోపే ఆయన పోబోయే ముందు. ఎంత కావాలి? ఒక 10 చాలా, 25 కావాలా, 50 కావాలా, 8 లక్షలు కావాలి, తీసుకో అంది. ఏంటి ఇస్తారా నాకు అన్న. ఏంటి మాధవరావు అలా అంటారు, తీసుకోయ్యా. అంటే ఆమె ఏదో సరదాగా అంటుందేమో అనుకున్నారు. మామూలుగా అయితే ఎవరా అసలు అలాంటి చెప్పరు కదా. చాలా ఎప్పుడు అలాగే మాట్లాడేది. రామాధవరావు టిఫిన్ చేద్దాం, రామాధవరావు భోజనం చేద్దాం, ఇలా. సరే అది వేరే విషయం. ఇల్లు కొనుక్కో, మెడ్రాసులో ఉంది కదమ్మా నాకు అంటే, మెడ్రాసులో మీ ఆవిడ పేరుతో ఉంది కదా. మా ఇద్దరిని బాగా చూసేది, నా వైఫ్ భార్య భర్తలు ఇద్దరిని. మేమిద్దరం ఏ ఫంక్షన్కైనా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. హనుమంతరావు గారి, శాస్త్రిరావు గారి మ్యారేజ్కి, అందరూ అన్ని మ్యారేజెస్కి మా భార్య భర్తలు ఇద్దరం వెళ్ళి చేసేవాళ్ళం, నిలబడేవాళ్ళం. అలాంటి మనిషి అంటే, సరే ఒక 10 ఇవ్వండి అన్న, తీసుకో, చెక్ రాసి తీసుకో. 10 చాలా? మా ఆవిడతో అంటే, ఎందుకయ్యా తీసుకున్నావు? ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఇలా. మేము ఆవిడ చనిపోయినప్పుడు నేను మెడ్రాస్లో ఉన్నాం, తెలిసింది. వెంటనే ఫ్లైట్ ఎక్కువచ్చేసి. అయ్యో, కృష్ణ గారితో ఎంత అనుబంధం ఉందో విజయనిర్మల గారితో మీకు అంతే అనుబంధం. భార్యాభర్తలు ఇద్దరు కూడా. అలాగే ఇందిరమ్మ గారితో కూడా ఆవిడ దగ్గర మేము ఇద్దరం వెళ్ళేవాడు, నా వైఫ్ నేను. వదిలి గారు అని పిలిచేది ఆవిడ. ఎవరిని? మా ఆవిడని, ఇందిరమ్మ గారు. అవునా? మహేష్ వైఫ్. అదే మదర్, కృష్ణ గారి మొదటి భార్య. రండి రండి అని పిలిచేది. వదిన గారు అని పిలిచేవాడు ఆవిడని. కానీ మొత్తానికి అంటే మిగతా సినిమా ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో కూడా అలాంటిది అరుదైన దృశ్యం కనిపించదు మీకు. ఎందుకంటే ఇద్దరు భార్యలు, ఆళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉండటము. ఇప్పుడు నరేష్, ఒక నరేష్, ఇంకో పక్క ఈ మహేష్, రమేష్, వీళ్ళ మధ్య కూడా కొంచెం అలా అండర్స్టాండింగ్ అనేది ఉండేదంట కదా. అట్లా ఉండేది. గొడవలు పట్టాలు అట్లాంటివి ఏమి ఉండేది. అదే ఈ మధ్యకాలంలో కొంచెం జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఏమంటారు మీరు? అదే నరేష్ గారికి సంబంధించి పర్సనల్ మనం ఏమనగలం. అదే చిన్న ఆడు కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల మీకు బాగా.
నరేష్ కూడా మంచి ఆర్టిస్ట్. చాలా మంచి ఆర్టిస్ట్. మరి ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పుడు అంటే కృష్ణ గారిని తలుసుకోగానే మీకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చే విషయం ఏంటి? నాకు నిజం చెప్పాలంటే కళలు వస్తాయి. ఎప్పుడు కళలు షూటింగ్లో ఉన్నట్టు ఇప్పుడు కూడా వస్తాయండి. అంటే కృష్ణ గారు మీరు షూటింగ్లో ఉన్నట్ట? షూటింగ్లో ఉన్నట్టు, ఏమయ్యా జోక్ చేసినట్టు ఆయన ఏదో అక్కడి నుంచి దూకే చూద్దాం అంటుంటే, ఎందుకంటే అలా అంటారు, మాదర కాళ్ళు ఇరుగుతాయి దొక్కు అంటుంది ఆవిడ. ఇలాగా ఇలాగా గమ్మత్తైన కళలు వస్తుంటాయి. అసలు నాకు ఇక ప్రపంచం ఏముంది అదేగా. అంటే కృష్ణ గారు ఇంకా మిమ్మల్ని కళల్లో కూడా మిమ్మల్ని అంటు పెట్టుకునే ఉండారు. ఆయన చనిపోయే ముందు కూడా కళ వచ్చింది. అవునా? ఏంటి వెళ్ళి చూద్దామని, అది హాస్పిటల్కి వెళ్ళక ముందు కళ వచ్చింది. వెళ్ళి నేను ఫోన్ చేసి, కృష్ణ గారు ఎక్కడున్నారయ్యా, నేను ఒకసారి కలవాలంటే, మీరు అడగటం ఏంటండి, వచ్చి కలవండి అని, నేను రేపు వస్తున్నాను అని పొద్దుటే లేచి చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చూస్తే ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి, హాస్పిటల్లో చేర్చామని. అదేంటి అంటే నాకు ఫోన్ వచ్చింది తెల్లవారుజామున, ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పరిగెట్టుకుంటూ వెళ్ళారా? అయిపోయాడు. మీరు వెళ్ళేటప్పటికి వెళ్ళేదా? వెళ్ళాడు. అందుకే అక్కడే ఉన్నాను. చివరిసారిగా ఆయన మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడింది? అంతకుముందు ఒక నెల రోజుల ముందు మాట్లాడు. నా వైపు పోయినప్పుడు కూడా నేను మెడ్రాస్లో ఉన్నా. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే గొడ్డు నేడ్చేసాడు. అయ్యో మాధవరావు ఏంటయ్యా ఇలా జరిగింది, అయ్యో ఎందుకు చెప్పా. ఇంద్ర గారిదే ఏది? నా వైపు పోయినప్పుడు. అవునా? ఓకే. ఏంటి మాధవరావు ఇలా జరిగింది, జాగ్రత్తగా ఉండు, ఒక గొళ్ళు నేర్చేశాడు. అంటే మీరు ఒంటరి వాళ్ళు అయిపోయారనే బాధతోటి ఆవిడ నేను ఊటీలో ఎవ్రీ ఇయర్ ఊటీలో మేము నా ఫ్యామిలీతో ఉండేవాడిని అండి. పిల్లలు నేను అంతా కలిసి ఉండేవాళ్ళం. అంటే మీరు అట్లా భార్యను కోల్పోయారు, ఒంటరివాడు అయిపోయారు అనేది ఆయన దిగులు పడ్డారు. ఆయన మీ గురించి ఆయన దిగులు పడ్డారు. నా గురించి ఎలా తట్టుకుంటాడో. మేమిద్దరం ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు ఫంక్షన్లకి వాటికి నిర్మల్ గారు పిలిచేవాళ్ళు, ఫ్రెండ్ వాళ్ళు గౌరవంగా మాట్లాడేవాళ్ళు. మా ఫోటోలు కూడా ఉన్నాయి మా వాళ్ళతోటి. అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వీడి దగ్గరికి వచ్చేవాళ్ళం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇది ఉండేది? ఎవరి మధ్య? ఇంద్ర గారు నిర్మల గారి మధ్య వాళ్ళు బాగానే ఉండేవాళ్ళ? అదే మొదట్లో కొంచెం ఆమె ఇబ్బంది పడ్డారంటారు కదా. ఇంద్ర మామూలే, ఎవరికైనా ఎక్కడైనా జరిగేదే కదా. వీళ్ళు అందరూ కూడా అన్నదమ్ములు కూడా నిర్మల గారిని వదినగా యాక్సెప్ట్ చేయటం అనేది, అంటే ఆమె కూడా కలిసిపోయారు అనుకోవాలి. అందరినీ కూడా ఆమె కూడా చేరదీసి, కాబట్టి వాళ్ళు అంత ఇదిగా ఉండగలిగారు అనుకుంటారు. కృష్ణ గారు సక్సెస్లో ఆమె కూడా పాత్ర వహించారు. తను కూడా డైరెక్టర్గా అన్ని సినిమాలు చేశారు, గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. పట్టుదల గల మనిషి అండి. అదే ఆయన్ని బాగా చూసుకుంది. డైట్ గీట్ అంతా చక్కగా ఆయనకు కావాల్సిందంతా చేసి పెట్టేది బాగా ఉన్నంతకాలం. కాశ్మీర్ వెళ్ళినా వంట చేసేది ఆవిడే వంట చేయాలి. మేము అమెరికా వెళ్ళాం. అమెరికా వెళ్తే కూడా అమెరికాలో వంట చేసి పెట్టింది ఆవిడ అందరికి, మా అందరికి. చాలామందికి వంట చేసేది ఆవిడ. ఒక స్పెషలిస్ట్, బాగా చేసేది వంటల్లో. చాలా చాలా గొప్ప మనిషి ఆవిడ. ఆమెకు కూడా మీరే కదా? ఆవిడకి కూడా నేను. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి మీరే మేకప్? నేను మొత్తం నేను మేకప్ అంటే ఈ రోజుల్లో కొత్త. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.